అండి ఇవాళ మాధురి రాథోడ్ గారు పరువు తీసేలాగా వీడియోలు పెట్టారని చెప్పి పిఎస్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ఈమెకి ఎలా న్యాయం చేస్తారు, వాళ్ళ వైఫ్కి ఎలా న్యాయం చేస్తారు? వాళ్ళ వైఫ్కి న్యాయం చేయాల్సిన అవసరమే లేదండి. ఆమె చేసింది దుర్మార్గం. వాస్తవంగా ఆమె భర్త ఆమెతో కలిసి ఉన్నప్పుడు వచ్చి చూసి గొడవ పెట్టుకోవచ్చు, అవసరమైతే విడాకులు కోరుకోవచ్చు తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందా మాధురి రాథోడ్ మీద? అది తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే ఆ రకంగా కొట్టకూడదు. ఇండియన్ లా ప్రకారం ఈవేళ ఎవరితోనైనా కలిసే వెసులుబాటు అవకాశం కల్పించింది కాబట్టి ఏదైనా భార్యాభర్తల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే విడాకులు కోరుకునే అవకాశం ఉంది తప్ప ఇష్టానుసారంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఒకవేళ పొరపాటున ఆ కోపంలో చేయి చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పులేదు. నేనేమంటానంటే అది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆయనకమ్మో నిక్కర మీద ఈ అమ్మాయిని వేరే రకంగా చూపించి నా భర్త చాలా మంచోడు, అమ్మాయి మోసం చేసి ఇక్కడ తీసుకొచ్చిందని అబద్ధాలు మాట్లాడినటువంటి ఆవిడ మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇది 100% పెట్టాలా. ఇంత దుర్మార్గం అంటే ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేసేసినట్టే కదా. ఇప్పుడు నిన్నెవడో నీకు అన్యాయం జరిగింది కాదంట్లా, నీ మొగుడు ఎవరితోనో పోయాడు. ఆ పోయినప్పుడు నువ్వు ప్రతిఘటించడం కరెక్టే, ఆమె మీద ఒక చెంపదెబ్బ కొట్టడం కరెక్టే, నీ భర్తని తీసుకుపోవడం కరెక్టే కాదంట్లా. మరి ఈ సోషల్ మీడియాలో పెట్టేయకూడదు కదా. ఇవాళ నీ దగ్గర కెమెరా ఉందనో లేకపోతే ఫోన్ ఉందమో తీసుకొచ్చి అమ్మాయి జీవితాన్ని నడి రోడ్డు మీద పెట్టేసినట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏం పేరు శ్రీచరణ్ వైపు మీద మాత్రం ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే. అని ఇంకా చాలామంది పబ్లిక్ ఏమంటుందంటే వెనకాల వీడియో తీసి ఆమె ఇంకా అబ్యూస్ వర్క్ మాట్లాడుతూ వాళ్ళ వైఫ్ని ఇంకా రెచ్చగొట్టింది, అందుకే ఆమె అట్లా కొట్టిందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఇలాంటి గొడవలు అయినప్పుడు వెనకాల ఎదవలు ఎక్కువైపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో నాశనం అయిపోతున్నాయని ఒకసారి కూడా ఆలోచించరు. కాబట్టి నేనేమంటానంటే ఈయనలో ఈ చరణ్ భార్య అనేది 100% తప్పండి. వాస్తవంగా ఒకవేళ వీడియో తీయాలి, ఇప్పుడు పోలీసులు చెప్పుకోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా బాధపడవచ్చు, ఇంకో రకంగా భయపెట్టవచ్చు, అంతే తప్ప వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసా వాళ్ళ జీవితాలు నాశనం చేసేది ఏంటండి? అంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోతే ఇప్పుడు ఎవరిస్తారు? నీ జీవితం నీ మొగుడు పాడు నాశనం చేసాడు అనుకో నువ్వు, కాదంట్లా. కానీ ఈవేళ ఆ అమ్మాయిని అంత అన్యాయంగా చూపించి ఈవేళ నడి రోడ్డు మీద పెట్టేసి నువ్వేమో మరి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కేసే కాదు, తీసుకొచ్చి ఆమెకి ఖచ్చితంగా శిక్ష పడాలి ఇలాంటి దుర్మార్గాలు చేసినందుకు. ఇవాళ ఫోక్ ఇండస్ట్రీ నుంచి జానులి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఫోక్ ఇండస్ట్రీకి. నేను అట్లే వాళ్ళ ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఎవరైతే శరణ్య ఉన్నారో ఆమె ఫోక్ ఇండస్ట్రీకి సారీ చెప్పాలని చెప్పారు. మరి చెప్పాల్సిందే. ఇలాంటి అన్యాయం చేయకూడదండి. అన్యాయం జరుగుతుంటే నీకు న్యాయం చేసుకునేలాగా ప్రవర్తించాలి తప్ప ఇలా ఇంకొకరి జీవితాలు నాశనం చేసే విధంగా ప్రవర్తించకూడదు. వాళ్ళు ఎన్నో పాటలు కలిసి చేశారు. మరి ఏ సందర్భంలో నీ మొగుడు ఆమెను మభ్యపెట్టి ఆమెను ఇబ్బంది పెట్టి ఏమన్నా చేసేయడము? వాళ్ళ మీ ఇద్దరి మీద పడుతుంది కేసు. నిజమది. ఆమె ఏమి ఒక్కసారి తిప్పి ఇతను కావాలని బలవంతంగా నన్ను లాడ్జికి తీసుకొచ్చాడంటే ఏం లేదు, వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు జైలుకి. కాబట్టి మానవత్వంతో ఉండాలి, మనిషిలా ప్రవర్తించాలి, అంతే తప్ప ఇష్టానుసారంగా మన దగ్గర కెమెరాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోయి రూముల్లోకి వెళ్ళిపోయి తీసేసి ఆమె నడు రోడ్డు మీద బారేసి ఇష్టానుసారంగా వారి కుటుంబాన్ని, వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళు బాధపడతారనే ఆలోచన లేకుండా ఇలాంటి యదోపంలా చేసేది. కాబట్టి ఆమె మీద ఖచ్చితంగా 100% కేసు పెట్టాల్సిందే.